13-15 వరకు చదువుదాం. ఎవరో ఒకరు మైక్ పెట్టుకోండి, చదివితే గట్టిగా చదివారంటే అందరికీ వస్తుంది. నాలుగవ అధ్యాయం 13-15 వరకు. నేనైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండని చెప్పుకొని మరలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయములకు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకునవలెను. సో మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సో వాట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ మన దగ్గర ఉండాలన్నది పాయింట్. పర్స్పెక్టివ్ అంటే ఏమన్నది దృక్పథం. దృక్పథం సో పర్స్పెక్టివ్ దృక్పథము లేదా ఒక దృష్టి లేదా ఒక చూపు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చాలా చూస్తున్నాం, కానీ దేవుడు మా దగ్గర ఏం కోరుకుంటారంటే అది పరలోక సంబంధమైన ఒక దృష్టి, ఆ పరలోక సంబంధమైన ఒక చూపు ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నారు. సో లండన్లో అంటే బ్రిటిష్ పాతకాలంలో మీన్స్ 18th సెంచురీలో 18-19th సెంచురీలో విలియం గ్లాడ్స్టోన్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు. ఆయన 4 టైం బ్రిటిష్ గవర్నమెంట్లో 4 టైమ్స్ ఆయన పిఎంగా ఉన్నారనమాట. సో ఆయన ఒక మంచి బిలీవర్ కూడా. ఆయన ఎప్పుడు కూడా చిన్న పిల్లలకు సండే స్కూల్ తీసుకునేవారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా. అది మాత్రమే కాదు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా నైట్ వీధిలో నడుచుకుని అక్కడ ఉన్న వారికి స్వార్థం ప్రకటించడం, అదే సమయంలో అక్కడ ఉన్న కొన్ని తప్పులు చేస్తున్న స్త్రీల దగ్గర వెళ్ళి స్వార్థం ప్రకటించి మారు మనసు పొందని అని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పేవాడు అనమాట. సో అట్లాంటి ఒక వ్యక్తి ఆ పొజిషన్లో ఉండి దేవుడి కొరకు సేవ చేశారు. ఆయన దగ్గర ఒక యవనస్తుడు వెళ్ళారు. ఆయన లైఫ్ని చూసి ఆయన 4 టైమ్స్ పిఎం అంటే అప్పట్లో చాలా గొప్ప. సో వెళ్ళి ఆయన దగ్గర కొన్ని సలహా తీసుకోవాలని చెప్పేసి ఒక చాలా ఎంతూసియాస్టిక్ ఒక యవనస్తుడే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను మీ దగ్గర కొన్ని సలహా కావాలని అడుగుతున్నప్పుడు ఓకే నేను చెప్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, సరే ఇప్పుడు ఏం చదువుకున్నానంటే నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలో చదువుకుంటున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నానంటే దాన్ని నేను అడిగాడు అనమాట. సరే ఈ ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని ఈ ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఇంటర్మీడియట్ తర్వాత నేను ఒక లా కాలేజీలో లా చదువుకోతున్నాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈయన అన్నాడు, ఓకే చాలా మంచిది, మంచి ప్రొఫెషన్. అప్పట్లో లా చదవడం అనేది చాలా మంచి ప్రొఫెషన్. సో కాబట్టి మంచిదమ్మా, మరి ఇంకా ఏం చేస్తావంటే లా చదివిన తర్వాత నేను ఒక ఫేమస్ అడ్వకేట్గా మారాలి, లాయర్గా మారాలి. అది మాత్రమే కాదు, చాలా పూర్ పీపుల్కి అంటే ఎవరెవరు చాలా కష్టమైన సిచ్యువేషన్ ఉన్నారో వాళ్ళకి ఒక వాయిస్గా ఒక స్వరంగా నేను ఉండాలని ఆశిస్తున్నాను అన్నాడు. సో అప్పుడు ఇది చాలా సంతోషం. సో ఆయన ఏమన్నాడు, సో వెరీ గుడ్ థాట్, సో ఇది చెయ్యాలి అని ఆయన చెప్పాడు. సో ఇంకా తర్వాత ఏం చేస్తావు, మంచి పేరు సంపాదించుకున్నావు, మంచిగా లోపల మంచి పేరు ఏం చేస్తావు అన్నప్పుడు నేను మీలాగా ఇదే పార్లమెంట్లో నేను కూడా ఒక ప్రైమ్ మినిస్టర్గా కూర్చొని మీరు ఏ విధంగా జనాలకు సేవ చేస్తున్నారో ఆ విధంగా నేను చేయాలని ఆశిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఈయన కూడా చాలా సంతోషపడి మంచిది, జనాలకు సేవ చేయాలన్నది చాలా మంచిది. సో ఇది ఇంకొక స్టెప్ కాబట్టి చాలా మంచి స్టెప్. మా ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నామని ఆయన అడుగుతున్నప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్గా ఉండి మంచి పేరు సంపాదించుకోవాలి, మీలాగా గొప్ప పేరు సంపాదించుకోవాలి అని ఆయన అన్ని చెప్పుకొని పోతూనే ఉన్నారనమాట. తర్వాత ఆయన అన్నాడు, సరే ఇవన్నీ ఓకే, తర్వాత అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు తర్వాత మీకే తెలుసు ఏజ్ అయిపోతుంది, చచ్చిపోతా అన్నాడు. సరే చచ్చిపోతావు, దట్స్ ఫైన్, అందరూ చచ్చిపోవచ్చు. తర్వాత అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు తర్వాత నాకు ఏమీ తెలియదు, చచ్చిపోవడం వరకు నాకు తెలుసు అని ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనమాట, నేను నీకు ఒక సలహా కొరకు నాకు వచ్చావు కదా, నేను ఒక సలహా ఇస్తున్నా, టు థింక్ అబౌట్ ఇటర్నిటీ, అంటే పరలోకం గురించి నువ్వు ఆలోచించుము అని ఆయన చెప్పడం జరుగుతుంది. దట్స్ అ వెరీ గుడ్ అడ్వైస్ యాస్ అ పిఎం. సో పరలోకం గురించి ఆలోచించుము. ఎక్కడ పోయి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు అన్ని చదువు, నేనేమి ఆపడానికి లేదు, దట్స్ యువర్ గోల్, యూ హ్యావ్ టు గో. కానీ దాని పైన చాలా ముఖ్యమైనది ఏంటంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇటర్నిటీ అని ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో మనం కూడా
ఈ సమయంలో మనం దేని గురించి ఆలోచించాలి? ఇప్పుడే మన శ్రీనివాస్ ఒక మంచి థాట్ ఇచ్చారనమాట. ఏంటి దానంటే మనం ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిన వారమే. సో వీ షుడ్ థింక్ అబౌట్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని రెండవ రాకడ గురించి ఆలోచించాలి. మనం అన్ని విడిచిపెట్టి పోవాల్సిన సమయం వస్తుంది కదా, కాబట్టి దేవుడిని మనం స్తుతించాలి అని ఆయన చెప్పడం జరిగింది. సో దానికి ఇంకా దాంట్లో కలిపిన ఒక మెసేజ్ ఇది కూడా. సో మనం ఈ లోకం ఉన్నప్పుడు మనం అనుకోకపోయినా చాలా డిఫికల్ట్ లైఫ్ ఏంటి అంటే ఈ లోకం ఉన్నప్పుడు పరలోకం గురించి ఆలోచించడం. దట్స్ నాట్ ఈజీ. ఈజీ అంటున్నారా? చాలా చాలా సార్లు మనం మిస్ అయిపోతాం. సో మనం ఈ లోకం ఉన్నట్టుగా ఈ లోకం చెందిన వాళ్ళనే మనము మన ప్రభావం ఉంటుంది. మన ఆలోచన ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆ విధంగానే ఉంటుంది. సో మన ప్రాక్టికల్ లైఫ్ కూడా ఏమైపోతుందంటే ఈ లోకంలో మనము పర్మనెంట్గా ఉన్నట్టుగా అన్న ఫీలింగే మనకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకే యాకోబులు ఇక్కడ చదివాం, మీరు ఒక పట్టణంకి వెళ్ళి ఒక వ్యాపారం చేయాలని అనుకుంటున్నప్పుడు నేను రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా, నేను చాలా సంపాదించుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తానని మీ మనసులో పెట్టుకొని జీవిస్తున్నారే, రేపు గురించి నీకు తెలుసా? రేపు నీ చేతిలో లేదు. కాబట్టి దేవుని దృష్టి లేకుండా దేవుణ్ణి అంటే పరలోక ఇటానిటీని గురించిన ఒక విజన్ లేకుండా మనము దేవుని విడిచిపెట్టి ప్రాక్టికల్ గా ఈ విధంగా జీవించాల్సిన సమయం చాలా ఉన్నాయి. ఒక బిలీవర్ దగ్గర ఇంకొక బిలీవర్ వెళ్ళారనమాట. సో ఆయన ఒక బిలీవర్కి ఏమైంది అంటే ఆయనకు క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చిన అతను అన్ని ట్రీట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత డాక్టర్ ఆయనకు ఒక డేట్ ఇచ్చారనమాట. 6 months పైన మీ బాడీ సపోర్ట్ చేయదు, కాబట్టి మీ లైఫ్ ఎక్స్పైరీ డేట్ ఓన్లీ 6 months అని ఆయన చెప్పడం జరిగింది. సో చాలా బాధాకరం అని. సో ఆయన ఇంకొక బిలీవర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నా కొరకు ప్రార్థించండి, సో ఐ హావ్ ఓన్లీ 6 months లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, నా కొరకు ప్రార్థించేటప్పుడు ఈ బిలీవర్ చాలా బాధపడ్డాడు. అరే అవునా, నీ కొరకు కంపల్సరీగా మేము ప్రార్థన చేస్తాం సో అని ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ బిలీవర్ ఏమన్నాడంటే ఇంకొక మాట, ఐ విల్ డెఫినెట్లీ ప్రే బట్ ఐఎమ్ నాట్ షూర్ హౌ లాంగ్ ఐ విల్ ప్రే బికాస్ టుమారో నాకు తెలియదు, ఈ రోజే నాకు తెలియదు అన్నాడు అనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీకు కూడా క్యాన్సరేనా అని ఆయన అడిగాడు అనమాట. నాకు క్యాన్సరే కాదు కానీ నీకు అట్లీస్ట్ 6 months గ్యారంటీ ఇచ్చారు, నాకు రేపు ఈ రోజు కూడా నాకు గ్యారంటీ లేకుండా జీవిస్తున్నాను బికాస్ నా మరణము ఎప్పుడైనా జరగవచ్చు. సో మనం అనుకుంటున్నాం మరణము ఏ విధంగా వస్తుందని మనకు తెలియదు. మరణానికి మాత్రం thousands of ways ఉన్నాయనంట. అంటే 1000 ways మార్గాలు ఉన్నాయి, ఎట్లనే రావచ్చు. కొన్ని అనుకుంటా మీరు ఎట్లా జరిగింది అని. ఎప్పుడు మరణం అనేది ఒకే విధంగా ఉండదు. మీరు ఎప్పుడు చూసినా మరణం ఒక్కొక్క విధంగా అనిపిస్తాయి. సో నేను ఈ మధ్యలో నైట్ కూడా మేము మాట్లాడుకుంటున్నప్పుడు 25 years ఓల్డ్ కపుల్ దేవర్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ వచ్చిందని చాలా సంతోషంగా డాన్స్ చేస్తున్నారు. సో స్టేజ్ లో డాన్స్ అయిన తర్వాత ఆయన ఇమీడియట్ గా ఆయన కింద పడిపోయారు. సో ఈస్ డెత్. వాట్ హ్యాపెన్? ఆయన ఎప్పుడైనా ఊహించుకున్నాడా? లేదు. సో చాలా సమయంలో జిమ్కి వెళ్తున్న వారు టక్కుని వెళ్ళిపోతున్నారు. జిమ్ చేసుకుని కొద్దిసేపు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో బయటికి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నామా లేదా అని కూడా శ్రీనివాస్ చెప్పినట్టుగా తిరిగి వస్తున్నామా లేదా అనేది గ్యారంటీ ఏమీ లేదు. సో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో అందుకే యాకోబు ఏమంటున్నారంటే ఈ లోకంలో మన జీవితము జస్ట్ ఆవిరి వంటిదే అని చూస్తున్నాం. ఆవిరి అందరికీ తెలుసు ఎంతసేపు ఉంటుంది. ఆ కుక్కర్ నుంచి ఆవిరి వస్తారు, ఇంతవరకు హైట్కి వస్తారు, జస్ట్ ఒక 5 centimeters పైకి వస్తారు. తర్వాత ఆవిరి ఎక్కడ పోతుందో మనకు తెలియదు. సో ఇట్స్ ఆవిరి వంటిది, ఇట్స్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక గడ్డి పువ్వు లాంటిది అని చెప్పడం జరుగుతుంది. సో వెరీ షార్ట్, నోబడీ నోస్, మనకి గ్యారంటీ ఏమీ లేదు. సో కానీ దేవుడు మనకు చెప్తున్న సలహా ఏంటంటే సో యూ హ్యావ్ టు లివ్ లాంగ్ అని మీకు ఏముండాలా? ఆలోచన ఉండాలి. ఈ లోక ప్రకారంలో మన ఆలోచన ఎలా ఉండాలంటే మై లైఫ్ ఇస్ షార్ట్. కానీ మన లైఫ్లో ఒక కాయిన్ 2 సైడ్ ఉంటుంది అంటారు కదా. ఒక సైడ్ లో ఏమనుకుంటుంది? మై లైఫ్ ఇస్ షార్ట్. ఆవిరి వంటిదే, ఇది ఒక గడ్డి పువ్వులనే. ఐ హావ్ థౌసండ్స్ ఆఫ్ మార్గాలు ఉన్నాయి చచ్చిపోవడానికి. యూ డు నాట్ నో, ఊహించలేని మార్గాలు ఉన్నాయి. కానీ మై లైఫ్ ఇస్ వెరీ షార్ట్. కానీ ఇంకొక భాగం ఉంది, ఇంకొక సైడ్ ఏంటంటే మై లైఫ్ ఇస్ ఇటర్నల్. దేవుడు మనకి ఇచ్చిన ఒక నిరీక్షణ, మై లైఫ్ ఇస్ ఇటర్నల్. మై లైఫ్ ఇస్ షార్ట్, మై లైఫ్ ఇస్ ఇటర్నల్.
సో ఇంటర్నల్ గురించి కొన్నిసార్లు మనం మర్చిపోతాం. గాడ్ ఈస్ రిమైండింగ్ అస్ ఎవ్రీ డే బికాస్ ఆఫ్ వేరియస్ సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు జరుగుతున్న సర్కమ్స్టెన్సెస్ అన్ని చూసామంటే వాట్ వీ వుడ్ అండర్స్టాండ్ నాట్ ద లైఫ్ ఇస్ షార్ట్ బట్ యూ హ్యావ్ ఎ గివెన్ హోప్. ఆ హోప్ని క్రైస్తవులు మాత్రమే ప్రాక్టికల్గా పాటించగలుగుతారు. వేరే వాళ్ళకి ఆ హోప్ లేదు, అంతే కదా. సో ఈ లోకంలో అనేకులు అందరికి భయపడేది ఎందుకంటే మరణానికి మాత్రమే. వేరే చాలా భయపడరు. అప్పులు వచ్చిన భయపడరు, అది వచ్చిన పోనీ ఏమైనా సంపాదించుకుని అయిపోతారంట. కానీ మరణంలో వస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకే భయం వస్తారు. అయ్యో ఏమైపోతారు నా ఫ్యామిలీ, నేనేమైపోతాను అని మనమే భయపడతాం. సో ఈ లోకంలో మరణం అన్నది ఒక బంధకంలో పట్టుకున్న ఒక సమయంలో మనం జీవిస్తున్నాం. సో వాట్ గాడ్ ఈస్ ఎంకరేజింగ్, దేవుడు ఏ విధంగా మనం ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ లైఫ్ ఈస్ షార్ట్ బట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ ఈస్ ఇటర్నల్. సో కాబట్టి మనం ఈ లోకంలో షార్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీరు కథలు చదివి ఉంటారు. ప్రిజన్లో ఓకే రేపు నీకు గురి చేస్తున్నారంటే ఆయన ఏమనుకుంటాడు? రేపు నేను చచ్చిపోతున్నాను, నాకేం ప్రాబ్లం, నాకు ఏమి అవసరం ఏమి లేదని కొంతమంది ఉంటారు, అంతే కదండి. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇల్లు ఖాళీ చేసినప్పుడు మీకు తెలుసు మేము ఇంకా సంక్షోభాల దగ్గర ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇల్లు కొనడానికి మాకు ఇష్టమే లేదు, ఎందుకంటే మేము ఇల్లు మారుతున్నాం కదా అని మేము అనుకునేవాళ్ళం. సో దట్స్ ఎ టెంపరరీ, ఐ గోయింగ్ టు గో అనదర్ హౌస్ అన్నది ఒక ఆలోచన ఎప్పుడు వస్తూనే ఉంటారు. సో కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అట్లాంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు. అంటే ఐ వాంట్ టు ఓన్లీ షార్ట్లీ, నేను ఇక్కడ నా ఊరిది కాదు, ఇది నా గృహము కాదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడ ఊరంతా తిరిగి వచ్చినా కూడా యూ గో టు ఢిల్లీ, యూ గో టు ముంబై, కల్కట్టాకి వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ఎక్కడ పోయినా ఇది నా సొంత ప్లేస్ కాదు, నేను హ్యావ్ టు గో టు ఇక్కడ వెళ్ళాలి, సురారం కావాలి, లేదా చింతలకి వెళ్ళాలి, అక్కడెక్కడ మన ఆలోచన ఇక్కడే ఉంటుంది, ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది అక్కడ. సో దేవుడు ఏమన్నారు? మన గృహం ఎక్కడ ఉంటుందని పరలోకం ఉంది కనుక అండ్ ఇటర్నిటీ అన్న థాట్స్ ని మీరు మర్చిపోకూడదని ఆయన చెప్పడం, దేవుడు మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఒక వచనం, యేసు ప్రభు వ్యూ పాయింట్ ఏంటి అంటే యోహాను 12:25. యోహాను 12:25లో జీసస్ గివింగ్ హిస్ వ్యూ పాయింట్ లోకం గురించి. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో దిస్ ఇస్ జీసస్ వ్యూ పాయింట్. ఏమంటున్నారు? ఈ లోకంలో మీ ప్రాణాలను కాపాడుకుంటారని మీరు ఊహించుకున్నారంటే ఏమైపోతారు? సో యూ లూజ్ ఇట్, మీరు దాన్ని పోగొట్టుకుంటారు. కానీ ఈ లోకంలో మీరు మీ ప్రాణాలను మీరు ద్వేషించిన ఎడల ఏం చేసుకుంటున్నారు? యువర్ సేవింగ్ యువర్ లైఫ్, మీ లైఫ్ మీరు కాపాడుకుంటున్నారు. జస్ట్ ఆపోజిట్, అంతే కదండి. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం. అపోస్తలుల వ్యూ పాయింట్, పౌలు వ్యూ పాయింట్ ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. రోమన్ రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మాట వలన రూపాంతరం పొందుడి. సో ఇక్కడ పౌలు దగ్గర ఉన్న వ్యూ పాయింట్ ఏంటంటే యేసు ప్రభువేమో ఈ లోకమును ద్వేషించుడి అని చెప్తున్నారు. ఇక్కడ పౌలు వ్యూ పాయింట్ ఏంటి అంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీరు జీవించండి అని చెప్తున్నారు. సో పౌలు వ్యూ పాయింట్ ఏంటంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక. వాట్ ఈస్ లోక మర్యాద అంటే? లోక మర్యాద అన్నప్పుడు ఇట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ దిస్ వరల్డ్. మన మర్యాద అంటే కల్చరల్ పాయింట్స్, మర్యాద అంటే మర్యాద లేదా అంటాం కదా, అట్లాంటి మీనింగ్ అది కాదు. సో కల్చరల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పబడలేదు. కానీ ఈ లోక ఏమి వైఖరి ఉంది, లోక వైఖరి ఏంటి? దేవుడు లేదని వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం ఏ విధంగా బతకాలి? సో వాళ్ళ జీవితంలో రేపు అంటే మరణం తర్వాత ఏమి లేదని బ్రతుకుతున్నారు. కానీ మీ వైఖరి ఎలా ఉంటుంది? సో ద వరల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రెండ్. ఆయన ట్రెండ్ డిఫరెంట్ గా ఉంటుంది. మీ ట్రెండ్ ఎలా ఉంటుంది? సో ఈ లోక మర్యాదని మీరు చేయక ఏమంటున్నాడంటే ఏది ఉచితమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, వాట్ ఈస్ అక్సెప్టబుల్, ఏది అంటే సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో అది మీరు తెలుసుకొని మీరు నడుచుకోండి. సో ఈ లోకంలో ఏదైనా అక్సెప్టబుల్ అని ఒకటి ఉంటుందా? మంచిది అని చెప్పడానికి ఏదైనా ఉందా? లేదు. కాబట్టి మంచిది మీరు
తీసుకోండి. ఏదైనా సంపూర్ణమైన సత్యం నేను ఉంటుందా? లేదు. సో కానీ ఈ లోకంలో మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు. దట్స్ వాట్ గాడ్ సేస్. ఈ లోక మర్యాదని మీరు అనుసరించక, ఈ లోకంలో ఉన్న ట్రెండ్, లోకంలో ఉన్న వైఖరిని మీరు గ్రహించకుండా ఏం చేయాలి? దేవుణ్ణి సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో అది పరీక్షించి దాన్ని తెలుసుకున్నట్టుగా మీరు జాగ్రత్త పడి అని చెప్పాను. దిస్ ఇస్ వాట్ ది యాటిట్యూడ్ ఆఫ్ పాల్, దిస్ ఇస్ వాట్ ది యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. ఇది పరలోక సమానమైన ఒక వైఖరి అన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్, మన వైఖరి ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. మన వైఖరి ఎలా ఉండాలి? యేసుప్రభు వైఖరి గురించి మనకు తెలిసిపోయింది. అపోస్తలుల వైఖరి గురించి మీరు బైబిల్లో చదువుకున్నప్పుడు మీకు తెలిసిపోతారు. మన వైఖరి ఏ విధంగా ఉండాలి. గాడ్ సేస్ ఈ లోకమును మీరు ద్వేషించాలి అని ఆయన చెప్తున్నప్పుడు ఏ గురించి చెప్తున్నాడు? చెప్పాలంటే దేవుని దృష్టిలో ఆయన సృష్టిని ద్వేషించాలి అని ఆయన చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఇప్పుడు మనం ఎందుకు రిట్రీట్ వెళ్తున్నాం? రిట్రీట్ వెళ్తాం. సో దట్స్ ఎ డిఫరెంట్ మూమెంట్. అక్కడికి వెళ్ళినామంటే ఒక మంచి ఐక్యత, అక్కడ ఉన్న సిట్యుయేషన్, అక్కడ ఉన్న లాన్, కొన్నిసార్లు అక్కడ ఉన్న వాటిలో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు వాట్ డస్ ఇట్ మీన్? ఆ వాటర్ ఒకసారి ఇప్పుడు కొంచెం లోపల దిగారంటే ఎంత సంతోషంగా అనిపిస్తారు అనుకుంటున్నారు. ఇట్స్ ఎ క్రియేషన్. దేవుడు సృష్టించిన దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎంత సంతోషం. దేవుడే ఈ స్విమ్మింగ్ పూల్ ని ద్వేషించండి అని చెప్పట్లేదు, హేట్ ద వరల్డ్ అని చెప్పట్లేదు. సో వెన్ వి సీ ద స్మాల్, కొన్ని ఫ్లవర్స్, కొన్ని లాన్ ఉన్నప్పుడు అలా ఏం చేయాలి? రోడ్ దగ్గర ఉంటారు. సో ఇదంతా దేవుడు సృష్టింపులో మనం చూసినప్పుడు చాలా సంతోషించాలి. దేవుడు డోంట్ హేట్ దట్ అని చెప్పట్లేదు. సో ఆయన హేట్ చేయమని చెప్పేది ఏంటిది? వైఖరి. సో ద యాటిట్యూడ్స్, వాళ్ళ యాక్షన్స్, ఈ లోక సంబంధమైన పాపమైన ఒక సిస్టమ్ ని ఆయన ద్వేషించింది ఆయన చెప్తున్నాడు అనమాట. ఇఫ్ యు గో టు హిమాలయన్ కంట్రీస్ లో చూసారంటే అక్కడ ఉన్న మంచుతో కలిసిన ఒక పర్వతం చూసామంటే ఓ ఇక్కడ ఏమన్నా బాగుంటది అనిపిస్తారు. కొన్ని ఈ సమయంలో ఊటీ, కొడైకెనాల్ అండ్ కొన్ని కూల్ ప్లేస్ కి వెళ్ళారనుకోండి, వాట్ ఆఫ్ బ్యూటీ, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయని చాలా సంతోషిస్తారు. దేవుడి సృష్టిని ఆయన ఏం చేయమని చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నారంటే ఈ లోకంలో ఉన్న సిస్టమ్ ని, ఈ పాప సిస్టమ్ ని మీరు ద్వేషించాలి అని ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో వాట్ షుడ్ బి అవర్ వైఖరి? మన యాటిట్యూడ్ ఎలా ఉండాలని ఒకసారి చూసామంటే, వి షుడ్ హేట్. ఈ లోకంలో న్యాయం లేదు. ఉందండి, టీవీ చూడండి, వాట్సాప్ చూడండి, న్యాయం ఉన్నట్టు అనిపిస్తారా? ఉండదు. సో నీతి లేని ఈ లోకమును మనం ఎట్లా ప్రేమించగలుగుతాం? ఇక్కడున్న వైఖరిని, ఇక్కడున్న యాక్షన్స్ ని మనం ఎలా మనం తీసుకోగలుగుతాం? లార్డ్ ఐ హేట్ బికాస్ ఈ లోకంలో నీతి లేదు, ఈ లోకంలో న్యాయం లేదు. దేవా, నేను ఎలా ఈ లోకంలో ప్రేమించగలుగుతాను? లార్డ్ యు కమ్, మీరు రండి అని ఆయన మనం దేవుని పిలవచ్చు. ఇంకా సో మీరు ఒక లిస్ట్ పెట్టుకున్నారంటే ఈ లోకంలో ఏది కూడా మంచిగా కనిపించదు, ఎక్సెప్ట్ క్రియేషన్ పక్కన పెట్టేసారు. సో ఈ లోకంలో ఏది కూడా మనకు మంచిగా అనిపించదు. సో కొన్నిసార్లు రోహన్, ఒక క్యాన్సర్ వచ్చినా ఒకసారి ఆలోచించండి. క్యాన్సర్ వచ్చిందంటే ఈ మధ్యలో ఏమైపోతుందంటే, సో వెన్ దే గివ్ కీమోథెరపీ దట్ లైఫ్ ఇస్ గాన్. దాని తర్వాత వాళ్ళకి డిటర్మిన్ ఒక టైం ఇస్తారన్నమాట, ఒక 3 నెలలు, 2 నెలలు, 5 నెలలు, 6 నెలలు. సో కొన్ని డిసీజెస్, హార్ట్ డిసీజెస్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మన లైఫ్ ఎక్స్పైరీ అయినట్టే, అంతే కదండి. సో ఇన్ని రోగాలు ఉన్నాయి, కొన్ని ఎపిడమిక్స్ వస్తున్నాయి. కాబట్టి లార్డ్ ఐ హేట్ దిస్ వరల్డ్ బికాస్ ఈ లోకంలో నాకు ఏది మంచిగా అనిపించలేదు, నేను ద్వేషిస్తున్నాను దేవా అని మనం ముందుకు వెళ్ళడానికి సాధ్యం. ఇంకా మన యవన కాలంలో ఉన్న యవనస్తులు, ఒకప్పుడు యవన కాలంలో ఉన్న వాళ్ళంటే చాలా హ్యాపీగా తిరిగేవాళ్ళు. ఇప్పుడున్న యవనస్తులు చూశారంటే డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకు తెలుసా? అన్ఎంప్లాయ్మెంట్. ఎక్కడ పోయినా నా చదువుకుంటా, మంచి జాబ్ లేదు. సో నేను అదే చేయాలని ఆశగా ఉంది, కానీ చేయడానికి ఒక ఆపర్చునిటీ లేదు. సో మెనీ పీపుల్ డ్రగ్కి అడిక్షన్ అయిపోతున్న ఒక సమయంలో ఉంటున్నారు. కొన్నిసార్లు స్మోకింగ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నా కాలంలో చెప్తున్నా, మా కాలంలో ఒక అతను స్మోక్ చేస్తున్నాడంటే ధైర్యంగా చేయడు. ఈవెన్ సిటీలో వాళ్ళ ఈవెన్ పేరెంట్స్ ముందు చేయడం అనేది వేరే, చెయ్యడు. ఈవెన్ ఆర్డినరీ పీపుల్ ఎదుట కూడా పోయి చేయడం అనమాట. చాలా దాక్కుని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా పొగ మీద చేసే లెవెల్లో ఉన్న యవన కాలంలో ఉన్నారు. ఏదైనా చెప్పినా ఇమీడియట్ గా వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేసినట్టుగా. వాట్ ఐమ్ సేయింగ్, దే ఆర్ ఆల్ అండర్ ఫ్రస్ట్రేషన్. మనం ఏం చేయాలి? ఈ లోకం మనం ప్రేమించగలుగుతామా? లార్డ్, ద వరల్డ్ ఈస్ గ్రోయింగ్, డిస్ట్రక్షన్కి వెళ్తుంది. ఈ లోకంలో ఏది కూడా మంచిగా అనిపించట్లేదు. సో ఇంకా చిన్న పిల్లల్ని తల్లి ఫిటిసైడ్ అంటాం,
పుట్టగానే ఓకే ఇది అమ్మ, ఇదేమో అమ్మాయిలాగా అనిపిస్తుందని చెప్పేసి చంపేవారు ఉన్నారు. కన్నిన తల్లి ఆ బిడ్డని తీసి ఒక డస్ట్బిన్ వేసి వెళ్ళే సమయంలో జీవిస్తున్నాం. ప్రేమ లేని కాదు ఈ లోకంలో మనం ప్రేమించగలుగుతాం. గాడ్ సేడ్ యు హావ్ టు హేట్ ఇట్. యు హేట్ ఇట్ నాట్ ది క్రియేషన్ బట్ యు హేట్ ద ఈవిల్ సిస్టమ్. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినప్పుడు ఎంత వాట్ యు కాల్ జాతి మతము ఇవన్నీ చూసి పార్షియాలిటీ, ఆయన ఆ కులం అంటే ఈయన ఈ కులం, ఆయన ఈ కులం, వాళ్ళ దగ్గర కలవాల్సిన అవసరం లేదు, వీరితో కలిసి భోజనం చేయకూడదు, వీరితో కలిసి మాట్లాడకూడదు ఉంటామని ఎంత దారుణమైన ఒక పక్షపాతం నడుస్తుంది. సో can we love this world? No, we have to hate it. So God said that's my attitude. Lord, ఈ లోకమును విడిచి నేను వెళ్ళాలి అని మన వైఖరి మన దగ్గర ఉండాలి. ఈ లోకమును ప్రేమించి, ఇక్కడ ఉన్న అధికారాన్ని ప్రేమించి, ఇక్కడ ఉన్న పదవిని ప్రేమించి మనం ఎట్లా డబ్బు సంపాదించుకోవాలి, ఏ విధంగా మనం ఇక్కడ నిరంతరం ఉండాలన్న ఆలోచన మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. కొన్నిసార్లు మనం పెట్టుకుంటాం, మనం అనుకుంటాం వీఆర్ సూపర్ క్రిస్టియన్స్, వి డోంట్ డూ దట్ అని అనుకుంటాం. సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, హౌ బ్యాడ్ వీఆర్ అనేది మనకే తెలుస్తుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ద టఫెస్ట్ థింగ్ ఏంటి అంటే పరలోక సంబంధమైన ఒక దృష్టి పెట్టుకుని జీవించడం మాత్రం చాలా టఫ్ అన్నమాట. సో కాబట్టి వి షుడ్ బి కేర్ఫుల్ అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. సో షార్ట్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, సో దట్ ఇస్ మై థీమ్ బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. ఏంటి అంటే మనం ఒకసారి కీర్తన 73 కూడా Psalm 73. Psalm అంటే అందరికీ చాలా ఇష్టం. సో కాబట్టి Psalm 73 ఉద్దాం. సో ఈ పాట ఎవరిది, ఏమని స్టార్ట్ చేసింది? ఆసాపు కీర్తన. ఈ ఆసాపు హూ ఇస్ హి? దావీదు ఆయనని ఒక సింగర్ గా దేవాలయంలో వచ్చాడు. దావీదు టైంలో వేర్ గాడ్ ఇస్ దేర్ ఆర్ నాట్, దేవాలయంలో ఆయన ప్రెసెన్స్, ఆయన సన్నిధి అక్కడ దేవాలయంలో ఉంటుంది, అంతే కదండి. సో అట్లాంటి సమయంలో దేవుడి ఎదుట పాట పాడుతున్న ఒక వ్యక్తి ఎవరు? ఆసాపు. సో దావీదు కొన్నిసార్లు రాస్తారు, ఆసాపు పాడు అంటే చాలా మంచి సింగర్, ఎక్సలెంట్ సింగర్, అంతే కదా. దట్స్ వాట్ హి ఇస్, లీడర్ ఆఫ్ ద సింగర్స్. ఆయన పాడుతూ ఉంటారు. అట్లాంటి ఒక దేవుని సన్నిధిలో ఉన్న ఒక మనిషికి, సో దేవుని పాటలు పాడే ఒక మనిషికి, సో దేవుడు అంటే ఆయన ముఖముఖముగా చూడలేదన్నా కూడా దేవుని సన్నిధిని చూసిన ఒక మనిషికి ఏ విధంగా ఆయన పరలోక సంబంధమైన దృష్టిని పక్కన పెట్టేసి లోకమును ఆయన చూస్తున్నప్పుడు ఆయనకు కొన్ని జరిగాయి, దాని గురించి ఆయన రాశాడనమాట. సో ఆయన చేసిన పాపం ఏంటి, మనం ఏ విధంగా పాపం చేయబోద్దాం, ఏ విధంగా మనం బయటికి రావాలన్న విషయాన్ని ఆయన రాస్తా ఉంటాడు. దట్ ఈస్ వాట్ ది Psalm 73 is. అక్కడ ఏమంటున్నారు? మొదటి 3 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయుల హృదయుల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిలో క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడింది. ఇప్పుడు ఆసాపుకు ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇస్ ఎ గుడ్ బిలీవర్, దేవుని సన్నిధిలో పాటు పాడే మనిషి. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరిని చూసినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. 3వ వచనంలో గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుంది. అంటే భక్తిహీనుడు క్షేమము నా కంటబడినప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు మత్సరపడుతున్నా. ఐఎమ్ వెరీ జెలస్ నేను చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని మీద ఆయన దృష్టిని పక్కన పెట్టేసి, అంటే ఐ టోల్డ్ కాయిన్ లో ఒక కాయిన్ ఏంటిది, ఒక సైడ్ పరలోక సంబంధమైన చూపు, ఇంకొక సైడ్ ఏమో లోక సంబంధమైన. ఈయన ఒక ఫ్లవర్ ఉన్న సైడ్ చూశాడేమో, సింహం ఉన్న సైడ్ చూడకుండా మన కాయిన్స్ ప్రకారం చెప్తున్నా. ఒక సైడ్ లో చూసినప్పుడు ఓ ఈ దృష్టి, ఈ లోకం అన్యాయం చూస్తున్నాను, ఈ దృష్టిని చూస్తున్నాను, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు చూడండి, మత్సరపడుతున్నాడు. వాళ్ళకి ఏంటి అసలు, ఎంత బాగున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏమి ప్రాబ్లమే లేకుండా జీవిస్తున్నాడే, నాకేంటి ఇట్లాంటి ఒక పరిస్థితి అని చెప్పేసి ఆయన దేవుని దృష్టిని పక్క పెట్టేసి, ఇంటర్నల్ పర్స్పెక్టివ్ ని పక్కన పెట్టేసి ఆయన లోకమును చూస్తున్నప్పుడు సో హి సో వరీడ్ అబౌట్ ఇట్, మత్సరపడుతున్నాడు. మత్సరం అంటే పాపమా? పాపం కాదు. మత్సరం అనేది పాపమే.
కాబట్టి ఈయన చేసినది ఏంటి? పరలోక సంబంధమైన చూపుని పక్క పెట్టేసి ఈ లోకం మీద దృష్టి పెడుతున్నప్పుడు ఆయన మత్సర పడుతున్నాడు. సో మత్సర పడినప్పుడు పర్వాలేదండి, మత్సర వరకు పర్వాలేదు. కానీ ఇంకా ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుడిని దూషిస్తాడు. ఒకసారి చూద్దాం ఆయన ఏ విధంగా దేవుడిని దూషిస్తున్నాడు చూడండి. నాలుగు ఐదు వర్షం కూడా చదవండి. 4:5 మరణమందు వారికి యాతనలు లేవు, వారి పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున ఈయన ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకు తెగులు పుట్టినట్టుగా వెలుగు పుట్టట్లేదంట. అంటే మేము క్రైస్తవులకు, మేము దేవుడి దృష్టిలో ఉన్నాము, దేవుడిని సందర్భంలో ఉంటున్నాము, మాకు ఒక పరలోక స్థితి ఉంటుంది, కానీ మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళకు ఏ సమస్యలు లేదే, తెగులు పుట్టట్లేదే, వాళ్ళు క్షేమంగా ఉంటున్నారే, వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు అని ఈ ఆశకు చాలా ప్రాబ్లం. సో ఎక్కడైనా ఎందుకు ప్రాబ్లం వచ్చింది? అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆయన చూడడం వల్ల, భూమి మీద ఆయన దృష్టి పెడుతున్నప్పుడు అయ్యో వాళ్ళు ఎంత బాగున్నారు, నేను ఎంత ఘోరంగా ఉంటున్నాను, ఓన్లీ పాట మాత్రమేనా, పాట పాడి ఏమైపోతుంది అన్న విషయాన్ని ఆయన ఉన్నారు. ఇంకా 5వ వచనం 5 కూడా చదవండి, చదవమ్మా. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగలేదు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కాకాలం వల్ల వారిని చుట్టుకొచ్చున్నది. ఓకే, సో మళ్ళా చదవండి, వాళ్ళు ఎలాంటి వారని ఆయన చెప్తున్నారు. వస్త్రం వల్ల వారు బలత్కారం ధరించుకుందరు, ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయించు బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుతురు, గర్వంగా మాట్లాడుతురు. సో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు, క్షేమంగా ఉంటున్నారు, వాళ్ళకి ఏమి రోగాలు లేదు, వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నట్టుగా ఉన్నారు, దేవుడు వాళ్ళదేనని అనుకుంటున్నారు. అసలు మేము దేవుడు అని మేము సంఘంకి వెళ్తున్నాము, దేవుడు అని చెప్పుకొని ఉంటున్నాము, మనకేం జరుగుతుంది అన్నప్పుడు ఆశాపులో ఉన్న కోపం మనకి రావట్లేదా? వస్తారు. ఆశాపులో ఉన్న మత్సరం మనకు రావాలనుకుంటున్నారా? వస్తుంది. దేవుడిని ఎగతాళి చేసే వాళ్ళు క్షేమంగా ఉంటున్నారే, వాళ్ళకి ఏదో రోగాలు ఉన్నాయా? లేవు. సంఘాలు ఉన్న వాళ్ళకి చాలా మంది క్యాన్సర్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్న దేవుడిని పాట పాడే వాళ్ళకి రోగాలు ఉన్నాయి, అన్ని క్షేమాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు బాగున్నారు కానీ మనం బాగాలేకపోతున్నాం, దేవుడిని చూస్తున్నాని ఏమైపోతుందని ఆశకు ఒక బాధ. మరి 12వ వచనం, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే ధనవృద్ధి చేసుకుంటారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో వీళ్ళు అందరూ భక్తిహీనులు అని ఎవరు చెప్తున్నాడండి? ఈయన ఈ ఈ పాట ఎవరు ముందు పాడుతున్నట్టు? దేవుని ఎదుట పాడుతున్నాడు. దేవా చూస్తున్నారు కదా, భక్తిహీనులు అంతమంది అట్లా ఉంటున్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, అది ఇది అని చెప్పి పాడుతున్నప్పుడు, సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ఇట్స్ ఎ బ్లస్ఫమింగ్ గాడ్. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నట్టుగా. నేను ఇంత భక్తి మందులుగా ఉండి ఏంటి ప్రయోజనం, వాళ్ళందరూ ఈ విధంగా జీవిస్తున్నారే అని ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో దేవ దూషణం అక్కడ మనం చూస్తున్నాం. ఈ కింద మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చదివి చూడండి ఏ విధంగా ఆయన దూషిస్తున్నాడని ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆయనకు ఈ విధంగా జీవిస్తున్నప్పుడు ఈయన ఒక బిలీవర్, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఆ విధంగా ఉన్నప్పుడు సడన్ గా ఆయనకు ఒక విజన్ వచ్చింది. ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? 13-14 వచనం చదవండి. నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉంట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలమై ఉంట వ్యర్థమే. దినమంతటి నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయంలో నాకు శిక్ష వచ్చుతున్నది. చూడండి ఈయన ఏమంటున్నాడు? ఇప్పుడు సెల్ఫ్ పిటీకి వెళ్ళిపోయాడు. మత్సర పడే వరకు ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఆల్ ఇన్ వెయిన్ ఐ హావ్ కెప్ట్ మై హార్ట్ క్లీన్. నేను పరిశుద్ధంగా ఇన్ని రోజులు జీవించాను, ఏంటి ప్రయోజనం? అంతే కదా ఆయన పాట. 13వ వచనం ఏమంటున్నారు? నా హృదయమును నేను శుద్ధం చేసుకున్నాను, పరిశుద్ధంగా జీవించినది వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇది మా పాట కాదా? ఇన్ని రోజులు నా పరిశుద్ధంగా జీవించాడే, ఇది వ్యర్థమే ఆయన ఆశాపు పాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నేను ఏ తప్పు చేయకుండా, అంటే నా చేతులని కడుక్కొని నిర్మలముగా నేను ఏ పాపము ఈ చేతిలో అన్యాయం చేయకుండా జీవించానే, అది కూడా వ్యర్థమే అని ఆయన పాట పాడుతున్నాడు. అంటే ఎవరితో చెప్తున్నాడు? రండి చూస్తున్నావా దేవా, ఇవన్నీ
వ్యర్థమేలాగా అనిపిస్తుంది అని ఆయన చెప్పడం, అంటే దేవుడే దూషిస్తున్నట్లుగా ఆయన యాటిట్యూడ్ అలా ముందుకెళ్తుంది అన్నమాట. సో తర్వాత 17వ వచనం 17. I will finish in 5 minutes. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించు కొరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండను. ఓకే, సో 16 కూడా చదవండి. అయినను దీన్ని తెలుసుకునేవాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండను. సో ఇప్పుడు ఇంత సెల్ఫ్ పిటింగ్, స్వయంగా ఆయన చాలా బాధపడుతున్నాడు. అన్యాయం ఎక్కువ ఉంటుంది, వీళ్ళు అట్లా ఉంటున్నారు, అన్ని ఎట్లా ఉంటున్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పిన తర్వాత ఆయన ఒక ఆలోచన ఏంటిది అని ఆయన తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు అనమాట. దేవుణ్ణి గురించి ధ్యానించిన కొరకు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రకారం, అంతేనా? దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి నేను దేవుని పరిశుద్ధ స్థలంకు పోయే వరకు ఇదే నా తలపులు, ఎప్పుడు ఇదే 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 అని ఎన్ని రోజులు కష్టపడాలో మనకు తెలియదు. డెఫినెట్లీ నాట్ 1 or 2 days కాదు, ఇది ఎన్నో రోజుల నుంచి ఇది ఆలోచన చేస్తున్నాడు. సో కాబట్టి ఈయన ఒక రోజు గురించి కాదు, చాలా రోజులుగా పాటలు పాడుతున్నాడు, పాటలు రాస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ మనసులో మాత్రం ఒకటి ఉంది, దేవుడు ఏదో వ్యర్థంగా నేను పరిశుద్ధంగా జీవించినట్టుగా అనిపిస్తుంది, వ్యర్థంగా దేవుడిని నేను నమ్ముకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోకం ఏది కూడా మంచిగా లేదు, చాలా హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు, నాకు మాత్రం ఎందుకు అని ఆయన అక్కడ పాట పాడుకుని రాసుకుని దారి వేసిన పాటలు కానీ మ్యూజిక్ కానీ చేసుకునే ఉంటున్నారు. సో ఈ బిలీవర్. సో అట్లా ఉన్నప్పుడు దేవుణ్ణి దేవాలయంకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఏమైంది, మారిపోయింది. ఏమై మారిపోయింది అంటున్నాడు 18-19. నిశ్చయంగా నువ్వు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడమట్టు నశించుదురు. సో ఈ అన్యాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారే, దేవుడి దృష్టికి సన్నిధికి ఆయన పోగానే ఆయన గాట్ సమ్ ఐడియా. ఏమని వచ్చింది? అయ్యో వాళ్ళు ఎలా జీవిస్తున్నారంట? దే ఆర్ లివింగ్ ఇన్ అ స్లిప్పరీ ప్లేస్. 18లో నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వాళ్ళ కారు ఎప్పుడైనా జాగ్రత్త. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే దే ఆర్ వాకింగ్, దే ఆర్ లివింగ్, దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ వెరీ గ్రేట్. కానీ ఎక్కడ వాళ్ళు నడుస్తున్నారు? స్లిప్పరీ ప్లేస్, జారుతున్న స్థలంలో వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉంచున్నారు దేవా. తర్వాత ఏమంటున్నాడు? క్షణమాత్రమే ఉన్న వాళ్ళు ఏమైపోతారు? పాడైపోతారు. కానీ మనం కూడా క్షమ మాత్రమే ఉంటాం, కానీ పాడైపోతామా? మనం కూడా క్షణమే, కానీ మనము పాడైపో. కానీ ఆయన ఏమన్నాడంటే నేను క్షణమే ఉంటా, కానీ నేను పాడుగాను. ఐ హావ్ పాయింట్స్ ఆఫ్ 2 sides. క్షణమే ఉంటా, కానీ నేను పాడుగాను. నేను నిరంతరమైన వాడు, నిత్యమైన వాడని ఆయన దేవుడి సన్నిధిలో ఆయన తెలుసుకున్నాడు. ఈ లోకంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనం తెలుసుకున్నామంటే, ఎవరైనా హేళన చేస్తున్నప్పుడు, వాళ్ళు ఒక బాధపడుతున్నప్పుడు, అన్యాయంగా వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు, అన్యాయంగా హేళన చేస్తున్నప్పుడు, అన్యాయంగా దేవుణ్ణి ఆయన మహిమను ఆపోజిట్ గా చెప్తున్నప్పుడు, ఈయనలాగా దేవా మీ సన్నిధిలో వెళ్ళినప్పుడు నాకు ఏమైంది? ఐ అండర్స్టూడ్ దట్ దేర్ లైఫ్ ఈస్ షార్ట్, వాళ్ళు నిశ్చయంగా పాడైపోతారు అని వేరే తీసుకొచ్చారు అన్నమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, సో ఇట్లాంటి ఒక పరిస్థితి ఎవరు కూడా జరిగదా? అందరికీ జరుగుతుంది. సో కాబట్టి ఆసాపు లాంటి వాళ్ళకి జరిగిందంటే ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అట్లాంటి ఒక పరిస్థితి వస్తున్నప్పుడు డెఫినెట్ గా మనం కూలిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అన్యులు అన్యాయం చేస్తున్న వాళ్ళు, అక్రమం చేస్తున్న వాళ్ళు, ధనవంతులు వాళ్ళందరూ కూడా గొప్పగానే ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ దేవుడు ఎదుర్కొంచుకున్నారు, పాడైపోయిన ఒక స్థలంలో పెట్టుకుంటున్నారు. సో ఒకరోజు వాళ్ళు లైఫ్ పాడైపోతారు. కానీ మనం ఇంటర్నల్ పర్స్పెక్టివ్ లో మనము ఉండాలని దేవుడు చెప్తున్నారు అన్నమాట. సో ఈజ్ ఇట్ అవర్ పర్స్పెక్టివ్? ఆ విధంగా మనం జీవించగలుగుతామా? ఇట్స్ లైఫ్ స్ట్రగ్లింగ్. ఎవ్రీ డే, ఎవ్రీ ఇన్సిడెంట్ మనల్ని దీన్ని ట్రిగర్ చేస్తారు. ఆసాంకి అయినప్పుడు మనం ఆసాం కంటే సూపర్ కాదు. సో వీ షుడ్ బి కేర్ఫుల్. మనం అసలు పడవచ్చు, కోపపడవచ్చు, వాళ్ళ మీద అగ్ని లాంటి ఒక కోపం మనకు రావచ్చు. ఐ ఆల్సో విక్టిమ్. కానీ దేవుడు ఏమన్నారు? దేవా యూ నో ఇట్. వాళ్ళని ఏ విధంగా ఉంచుకున్నవాడు నీకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా పాడైపోతారని తెలుసు.
కాబట్టి నువ్వు నన్ను మంచి పొజిషన్లో పెట్టుకున్నావని చెప్పేసి ఆయన దేవుణ్ణి స్తుతించి బయటకు వచ్చినట్టుగా మనం ఈ కీర్తనలో మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. ఇట్లాంటి ఒక సమస్యలు వస్తున్నప్పుడు జస్ట్ ఉల్టా 73 సాంగ్ జస్ట్ ఉల్టా చేయండి. వాటి ఉల్టా చేసినప్పుడు ఏమవుతుంది? 73 37. సో దీనికి ఆన్సర్ 37 ఉంటుంది. 37 ఒకసారి చదవండి. ఫస్ట్ 2 వర్సెస్ చదవండి. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. దట్స్ ఆల్. ఈయన మత్సరపడ్డాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? అరే నువ్వు నా శిష్యుడు, నేనే నిన్ను అపాయింట్ చేసినట్టు నువ్వేం చేసుకోవాలి? ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు చూసి వీళ్ళు చూసి మత్సరపడద్దు, వ్యసనపడద్దు. సో డోంట్ ఫ్రెట్ అగైన్స్ ఈవెన్ డూ ఇట్ అని ఆయన చెప్పడం జరిగింది. సో 73 and 37 జస్ట్ రెండు సైడ్ అటు ఇటు పెట్టారంటే ఇట్స్ లైక్ ఎ కాయిన్. ఓకే, యూ విల్ గెట్. సో వాట్ ఈస్ మై లైఫ్? నేను ఏ విధంగా నిరీక్షణతో కడిగి ఎట్లాంటి పరిస్థితులు ఉండగలుగుతారని మనం ఉండగలుగుతాం. సో వీ షుడ్ నాట్ లూజ్ దట్ వాట్ యు కాల్ విజన్ ని మనము పోగొట్టుకోకూడదు. సో విత్ దట్ ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఒక చిన్న తెలుగు సాంగ్ ఉంది, ఒక చరణం మాత్రం పాడేసి ఐ విల్ జస్ట్ క్లోజ్ ఇట్. ఓకే, సో టైం ఇస్ ఆల్రెడీ అప్. సో ఏ పాట అంటే ఒక నిమిషం, మీకు తెలుసేమో తెలియదు, కొందరు తెలియవచ్చు. లోకమును విడిచి వెళ్ళేవారిగా సర్వం ఇచ్చితేనే విలువ వారిని. అంతేనా? ఎవ్రీథింగ్ యూ హావ్ టు లీవ్ అండ్ గో. తెలుసా పాట? సో వెరీ ఓల్డ్ సాంగ్, బట్ ఓన్లీ ఒక చరణం మాత్రం పాడి క్లోజ్ చేస్తాను. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళేవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెనుగా, సర్వమిచ్చటనే వెళ్ళేవలెనుగా, సర్వమిచ్చుటనే వెళ్ళేవలెనుగా, లోకమును విడచి వెళ్ళేవలెనుగా, లోకమును విడచి వెళ్ళేవలెనుగా. యాత్రికులము ఈ దుష్టలోకం, పాడు లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేది లేదు. ఏ విషయమంతైనా గర్వించలేము, ఏ విషయమంతైనా గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. దట్ విల్ బి అవర్ సాంగ్. సో ఆసాబ్ లాగా ఈ పాట మనం కూడా అప్పుడప్పుడు సమస్యలు వస్తున్నప్పుడు ఈ పాట పాడదాం. ఓకే, సో ఈ లోకమును విడిచి వెళ్ళాలి. సో మనం కూడా యాత్రికులమే, సో పరదేశులమే కాబట్టి. సో మనకు దేవుడు మనని ఒక స్థిరమైన స్థలంలో ఉంచుకున్నారు, కానీ వాడుకున్న స్థలం ఒక పాడైపోతుంది, ఒక స్లిప్పరీ ప్లేస్, ఎప్పుడైనా పడిపోవచ్చు. సో కాబట్టి సో లెట్ us have that perspective. May God bless.